ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వీళ్ళ యొక్క ఫస్ట్ మ్యాచెస్ ఆడేసి వీళ్ళు వచ్చేసి గెలిచైతే వస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా తలబడబోతున్నారు. సో మరి ఇక్కడ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్టయితే కాస్త స్ట్రగల్ చేస్తూ కనబడింది. సో మరి ఇక్కడ ఈ మ్యాచ్కి వచ్చేసరికి ఏం చేంజ్ చేసుకొని వస్తే ఇక్కడ కంఫర్టబుల్ విన్ అయితే తీసుకోవచ్చు ఏంది. అండ్ అలానే వచ్చేసి ప్లేయింగ్ ఇల్లు ఏమన్నా చేంజెస్ జరుగుతుందా. అండ్ ఈ మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో వాళ్ళ హోమ్ స్టేడియంలో ఆడబోతున్నారు. మరి పిచ్ రిపోర్ట్ ఏంది, ముంబై ఇండియన్స్ సంగతి ఏంది, ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా చేంజెస్ జరుగుతుందా, మరి మిచెల్ శాంట్నర్ అవైలబుల్ ఉన్నాడా. సో మరి మాట్లాడుకుందాం అన్నిటి గురించి. చాలా క్రేజీగా వీడియో అయితే ఉంటుంది. సో వీడియోని రాసిన చూడండి. అండ్ అలానే ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. Hey guys, what's up? Welcome back to our channel VIP's Official. సిలిండర్ ఏం సంగతులు. సో ఈసారి ఏందో ఐపీఎల్ సప్పగా తెలిపోతుంది కదా. సో మరి అంత ఇంట్రెస్టింగ్ రావట్లేదు ఏందో. అండ్ అలానే మన ఛానల్లో మన వీడియోస్ కూడా వ్యూస్ అయితే పడిపోతున్నాయి. అంత మంచిగా అంత కావాల్సిన కౌంట్ అయితే చూడట్లేదు. మరి ఏమైతుంది ఏంది, నా మిస్టేక్ ఏందో ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియచేయండి. దాన్ని చేంజ్ చేసుకొచ్చి మీకు అనుకూలంగా ఉండే లెవెల్లో ప్రివ్యూ అయితే చేస్తారని మాట ఇస్తూ, అండ్ అలానే వచ్చేసి మా ఫ్యామిలీ 400కి దగ్గరలో ఉంది. 399 సబ్స్క్రైబర్స్ అయితే ఎప్పుడైతే ఉన్నారు. సో దాన్ని తొందరగా 400 చేసి తొందరగా 500 అయితే చేసేయండి. సో చాలా మంచిగా ఒక మా ఆడియన్స్కి మా ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ కూడా అనౌన్స్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మ్యాచ్ గురించి మాట్లాడేసుకుంటే ఫస్ట్ పిచ్ రిపోర్ట్స్. ఈ మ్యాచ్ వచ్చేసి అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడబోతున్నారు, ఢిల్లీ యొక్క హోమ్ స్టేడియం ఢిల్లీలో. సో ఇక్కడ ఈ పిచ్ ఎలాంటిదిరా అంటే ఇక్కడ మంచి బ్యాటింగ్ పిచ్ ఇది. సో బ్యాటర్స్ కంటూ చాలా మంచిగా అనుకూలిస్తుంది. సో ఫుల్ ఫ్లాట్ పిచ్, ఫ్లాట్ ట్రాక్ ఇక్కడైతే ఉంటుంది. అండ్ అక్కడ అలానే వచ్చేసి ఫస్ట్ లో ఒక 4-5 ఓవర్స్ ఏమో ఫాస్ట్ బౌలర్స్కి వచ్చేసి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇంకా దాని తర్వాత నుంచి మిడిల్ ఓవర్స్ నుంచి ఫుల్ స్పిన్నర్స్ వచ్చేసి గేమ్లోకి అయితే వచ్చేస్తారు. ఫుల్ డ్రై పిచ్ ఉంటుంది కాబట్టి స్పిన్నర్స్ కూడా మంచిగా వచ్చేసి ఇక్కడ అనుకూలిస్తుంది. సో ఫుల్గా స్పిన్నర్స్కి వచ్చేసి వికెట్స్ అయితే దొరుకుతుంటాయి. అండ్ వాళ్ళు వచ్చేసి మంచి ఎకనామికల్ బౌలింగ్ అయితే చేసే అవకాశం అయితే ఉంది. అండ్ అలానే ఇక్కడ కూడా ఈ పిచ్ మీద హైయెస్ట్ వచ్చేసి స్పిన్నర్సే వచ్చేసి ఎక్కువ శాతం వికెట్స్ అయితే తీసుకున్నారు. సో 57% వచ్చేసి ఇక్కడ స్పిన్నర్సే వికెట్స్ అయితే తీసుకున్నారు. 43% ఫాస్ట్ బౌలర్ అయితే తీసుకున్నారు. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. అండ్ ఇక్కడ వచ్చేసి యావరేజ్ స్కోర్ వచ్చేసి 175 నుంచి 185, 190 మధ్యలో అయితే ఉంది. సో మరి ఇది మొత్తానికి యావరేజ్ స్కోర్ ఈ రకంగా ఉంది. అండ్ పార్ స్కోర్ వచ్చేసి 195, 200 వచ్చేసి ఇక్కడ కొడితే 200, 210, 220 మేము వచ్చేసి ఇక్కడ ఈజీగా వచ్చేసి చూడొచ్చు. మేబీ పార్ స్కోర్ మేబీ 200 పైన ఉంటే బాగుంటుంది అనేసి నేనైతే అనుకుంటున్నా. సో డిఫెండ్ చేసుకొని వచ్చేసి ఇక్కడ 220, 210 స్కోర్ ఈజ్ గుడ్ స్కోర్ టు డిఫెండ్. సో ఇక్కడ క్లోజ్ కాంటెస్ట్ ఉంటుంది అనేసి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా. అండ్ టాస్ గెలిచిన టీం ఏం చేస్తారా అంటే మేబీ ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ కూడా వస్తుంది కాబట్టి. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసుకున్నా కూడా మరి పెద్దగా ఏం ఫరక్ పడదు అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఖచ్చితంగా ఒక 210, 220 బోర్డు మీద పెట్టేసిన తర్వాత దాన్ని డిఫెండ్ చేసుకునికి మంచిగా ఉంటుంది కాబట్టి మేబీ ఫస్ట్ బ్యాటింగ్ కూడా గుడ్ ఆప్షన్ అనేసి అయితే చెప్తాను. మరి ఈ రకంగా ఇప్పుడు వచ్చేసి పిచ్ రిపోర్ట్ అయితే ఉంది. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. అండ్ మ్యాచ్ ప్రివ్యూ టాస్ కన్నా ముందు పిచ్ రిపోర్ట్ తెలుస్తుంది, పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందేమో. మొత్తానికి ఇప్పుడుకున్న పిచ్ రిపోర్ట్ ఇది. సో ఇప్పుడు వచ్చేసి ప్లేయింగ్ ఎలెవెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవెన్ ఏమైనా చేంజెస్ జరుగుతుందా అంటే నేనైతే ఏం చేంజెస్ అయితే చూడట్లేదు. అదే ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తారనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో ఒకసారి ప్లేయింగ్ ఎలెవెన్ రెడీ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఓపెనర్స్గా పశ్చిమ్ నిశంక, కేఎల్ రాహుల్, నితీష్ రాణా, క్రిస్టియన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, టి నటరాజన్, లుంగి అంగేడి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజ్వీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ రకంగా ప్లేయింగ్ 11 ఇదే ప్లేయింగ్ 11తో వీళ్ళు వచ్చేసి దిగే అవకాశం ఉంది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో ఇందులో దీని గురించి క్లియర్గా మాట్లాడదాం ఒకసారి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దానికన్నా ముందు ఒకసారి ప్లేయింగ్ 11 ఆఫ్ ముంబై ఇండియన్స్ చూసుకుందాం. సో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11లో ఏం చేంజెస్ అయితే ఉండదు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వస్తున్న అప్డేట్ ప్రకారంగా మిచెల్ శాంట్నర్ వచ్చేసి టీంలోకి వచ్చేసిండు. సో ఇక్కడ ఆడే అవకాశం ఉంది. హీ ఈజ్ అ వెల్ టు ప్లే అని వచ్చేసి ఇప్పుడు వస్తున్న అప్డేట్స్. మరి అతను ఆడే లెవెల్లో ఉంటే ఎవరు ఇక్కడ ప్లేస్ కోల్పోతారా అంటే అల్లా గజన్ఫర్ ఇక్కడ వచ్చేసి ప్లేస్ కోల్పోయే అవకాశం ఉంది. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. సో ఇప్పుడు వచ్చేసి ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 చూసుకుందాం ఒకసారి. రోహిత్ శర్మ, రియాన్ రకల్టన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, షర్ఫన్ రదర్ఫర్డ్, నమన్ దేర్, శార్దుల్ ఠాకూర్, మిచెల్ శాంట్నర్,
జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, మయాంక్ మార్కండే అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా సూర్యకుమార్ యాదవ్. ఇది మొత్తానికి ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ఈ రకంగా అయితే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఏం చేంజ్ చేసుకుని రావాలా, ఇక్కడ ఇంకా కంఫర్టబుల్ ఈ మ్యాచ్ గెలవాలంటే ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో కాంటాక్ట్ చూసుకున్నట్టయితే చాలా క్లోజ్గా అయితే ఉంటుంది. ఈ రెండు టీమ్స్ కూడా ఆ లెవెల్లో వచ్చేసి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు మరి ఈ ఐపీఎల్లో స్టార్టింగ్ మ్యాచెస్ చూసుకున్నట్టయితే. సో ఇక్కడ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసి లాస్ట్ మ్యాచ్ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ 4 వికెట్స్ వచ్చేసి చాలా ఈజీగా పడిపోయినాయి. అఫ్ కోర్స్ ఆ పిచ్ వేరు, ఈ పిచ్ వేరు, అయినా సరే ఇక్కడ వచ్చేసి టాప్ 4 ఖచ్చితంగా ఇక్కడ ఫెయిల్ అయింది అనేసి అయితే చెప్తాను నేను. సో ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఖచ్చితంగా సమీర్ రిజ్వీ, క్రిస్టియన్ స్టబ్స్ లాస్ట్ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినారని చెప్పి మరి అన్ని మ్యాచెస్కి నమ్ముకొని పోకుండా సో ఖచ్చితంగా టాప్ టు బాటమ్ అందరు వచ్చేసి ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి రన్స్ అయితే చేయాలనేసి అయితే నేను అయితే అనుకుంటున్నా. కేఎల్ రాహుల్ తన రోల్లో తన యాంకరింగ్ రోల్ తను చేసి ఇంకా దాని తర్వాత క్రిస్టియన్ స్టబ్స్ కానీ ఇంకా నితీష్ రాణా కానీ ఇంకా అలానే వచ్చేసి వీళ్ళంతా కూడా మంచిగా రన్స్ అయితే సమీర్ రిజ్వీ వీళ్ళందరూ కూడా మంచిగా రన్స్ చేయాలనేసి అయితే నేనైతే అనుకున్నా. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. ఇదొక్కటే వీళ్ళకున్న ఒక ప్రాబ్లం. సో మరి దీన్ని చేంజ్ చేసుకొని వచ్చి ఎలా చేస్తారేమో విల్ సీ గైస్. సో ఇప్పుడు వచ్చేసి ముంబై ఇండియన్స్ చూసుకున్నట్టయితే ముంబై ఇండియన్స్కి వచ్చేసి మాట్లాడుకొని పెద్దగా ఏం లేవు. మంచి పర్ఫార్మెన్స్ వచ్చేసి లాస్ట్ మ్యాచ్లో వీళ్ళైతే ఇచ్చినారు. సో స్పెషలీ వీళ్ళకి పెద్ద స్ట్రెంగ్త్ ఏంద్రా అంటే రోహిత్ శర్మ, రియాన్ రకల్టన్. సో ఇతను వచ్చేసి వీళ్ళిద్దరు వచ్చేసి చాలా క్రేజీగా వచ్చేసి స్టాట్ని అయితే అందించినారు లాస్ట్ మ్యాచ్లో. సో మరి వీళ్ళిద్దరు ఫామ్లో ఉండడం, వీళ్ళిద్దరు ఈ రకంగా ఆడడం అనేది ముంబై ఇండియన్స్కి పెద్ద 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 వచ్చేసి ఇక్కడ స్ట్రెంత్ అనేసి అయితే చెప్తాను నేను. సో ఇంకా తిలక్ వర్మ గురించి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, షర్ఫన్ అదర్ఫర్ వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదనేసి అయితే నేను అనుకుంటున్నా. అండ్ ఇంకా లాస్ట్ మ్యాచ్లో వచ్చేసి అది బ్యాటింగ్ పిచ్ ఉంది, ఇది బ్యాటింగ్ పిచ్ ఉంది. సో మరి ఇక్కడ వీళ్ళ ఫాస్ట్ బౌలర్స్ ట్రెంట్ బోల్ట్ కానీ జస్ప్రీత్ బుమ్రా, మయాంక్ మార్కండే వీళ్ళు ఎలా వాళ్ళని కేఎల్ రాహుల్ని, పసుమ్ నిషం కానీ సో వీళ్ళని ఎలా ఆపుతారు అనేది ఇక్కడ వచ్చేసి ముంబై ఇండియన్స్కి ఒక ఇదైతే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ వాళ్ళు పిచ్చా కొట్టిరు సార్ ఫస్ట్ ఇన్నింగ్స్లో. నిజంగా నేనైతే షాక్ అయినా. సో ఏంది ముంబై ఇండియన్స్ ఈ రకంగా బౌలింగ్ చేస్తుందా అనేసి అయితే అనిపించింది. సో అది వేరే విషయం. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి ఇంకా నాకు అర్థమైపోయింది ఈ పిచ్ ఈ రకంగా బిహేవ్ చేస్తుందని చెప్పి. సో అలాంటి పిచ్ ఇక్కడ ఆల్మోస్ట్ అయితే ఉండొచ్చు కాబట్టి సో మరి చూద్దాం ఏమవుతుందేమో. సో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా సో ఇక్కడ వచ్చేసి వీళ్ళ బ్యాటింగ్ లైనప్ని ఆపడమే పెద్దగా ఇక్కడ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్కి ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చేసి అదే అయితే ఉంటుంది. సో మరి చూద్దాం ఈ క్లోజ్ కాంటెస్ట్ని, ఈ ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారు. ఈసారి వచ్చేసి ఈ యొక్క క్వశ్చన్ని మీ మీదనే వదిలేస్తున్నా. సో మ్యాచ్ జరగక ముందు మీరు కనుక వీడియో అయితే చూస్తున్నట్టయితే, టాస్ పడక ముందు మీరు కనుక వీడియో అయితే చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మీ ప్రెడిక్షన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దానిని లైక్ చేసి మీకు ఖచ్చితంగా రిప్లైని అయితే మేమైతే అందిస్తాం మ్యాచ్ గెలిచిన తర్వాత. సో గది గెస్ మొత్తానికి ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ 5 నెంబర్స్. అండ్ అలానే ఇప్పుడు దాకా మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ VIPs అఫీషియల్స్. బాయ్.